విదురుడు అంటే ఎవరు? అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? గురు చతుష్టయంలో విదురుడు, ఈ విదురుడు ఒకరేనా? గురు చతుష్టయంలో నలుగురుంటారు. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు. ఈ నలుగురికి గురు చతుష్టయం అని పేరు. విదురుడు దాసీ సంతానం అని కూడా భారతంలో ఉన్నప్పటికీ పూర్వజన్మలో ఈ విదురుడు సాక్షాత్తు యముడి అవతారం అని అతడి పూర్వ వృత్తాంతం తెలియజేస్తుంది. ఒక మహర్షి మాండవ్యుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతడిని ఒకనాడు తెలియక కొంతమంది రాజభటులు దొంగలను తరుముతూ వచ్చి ఇతడే అతడు అనుకొని తీసుకువెళ్ళారు. రాజు ముందు నిలిపారు. రాజు ఆ మాండవ్యుడిని అసలు ఏ విషయం కూడా అడగకుండా కొరత వేయండి అనే శిక్ష విధించాడు. మాండవ్యుడిని శూలం పైన కూర్చోబెట్టారు. శూలం దేహంలోనికి దిగడంతో అతడు మరణించాలి. కానీ మాండవ్యుడు ఋషి, యోగి, తపస్సు చేస్తున్నాడు కాబట్టి సంవత్సరాలు ఎన్నైనా కూడా శూలం అగ్రం మీద అలాగే కూర్చున్నాడు, తపశ్చర్య కొనసాగిస్తున్నాడు. రాజుకు జ్ఞానోదయమైంది. భటులు వచ్చి చెప్పారు, ఇలా ఉంది అతని పరిస్థితి అని. విషయం తెలుసుకున్నాడు, విడిచిపెట్టాడు. మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఎందుకని నాకు ఈ శిక్ష కలిగింది అంటూ ప్రశ్నించగా, బాల్యంలో 8 ఏళ్ల కంటే పూర్వంగా ఉండేటటువంటి బాల్య స్థితిలో ఒక తూనీగ పట్టుకొని ఆ తూనీగ తోకలోనికి ఇషిక అనే గడ్డిని చొప్పించి అలా గాల్లో విడిచిపెట్టావు, ఆటలాగా చేశావు. కానీ తప్పు తప్పే కనుక ఇషిక అనే ఆ గడ్డితో పొడిచిన పాపానికి శూలంతో నిన్ను పొడిపించే శిక్ష ఇది కారణం అంటూ యముడు వివరించగా, సమవర్తి ఇది అధర్మం. 12 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన పాపం పిల్లలకు తాకదు. తల్లి తండ్రికి సంబంధించింది. ఏమండోయ్ ఇది గుర్తుపెట్టుకుందాం. 12 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన పాపం పిల్లలకి తాకదు, వాళ్ళ అమ్మా నాన్నలకి చెందుతుందిట. కాబట్టి నీవు వేసిన ఈ శిక్ష నాకు వేయకూడదు. అధర్మంగా ఆలోచన చేశావు కాబట్టి నీవు మనుష్య జన్మ ఎత్తి అందరికీ ధర్మాధర్మాలు చెప్పవలసింది అంటూ మాండవ్యుడు ఇలా యముడిని శాపవాక్కు చెప్పడంతో అతడే విదురుడిగా పుట్టాడు అంటుంది మహాభారతం. ఈ కథలో గురు చతుష్టయంలో ఒకడు విదురుడు, కృష్ణ భక్తుడు. కానీ పూర్వజన్మకు సంబంధించి ధర్మాధర్మ విచక్షణ చేసిన సమవర్తి, ధర్ముడు. తెలిసి చేసిన తెలియక చేసిన. చిన్నప్పుడు మనం కూడా ఆటలు ఆడుకుంటూ తూనీగ తోకకి దారం కట్టి గాల్లో ఎగిరేస్తూ ఉంటాం. చిన్న అగ్గిపెట్టిలో తూనీగని బంధించి గడ్డి పెరగలు తురించి అందులో వేసి అదేదో ఆటలాగా. కానీ తప్పు, దోషం దోషమే. అలా పిల్లలు చేస్తూ ఉంటే నిరోధించవలసిన బాధ్యత పెద్దలది. 12 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన తప్పులకు పిల్లలు బాధ్యులు కారు, తల్లిదండ్రులు బాధ్యులు. ఏమండి మీ అబ్బాయి వచ్చి మా వాడిని చితగొట్టాడు, రాయి పెట్టి పుచ్చు కొడితే మా వాడి కన్ను పోయిందే అంది పక్కింటి ఆవిడ. ఈ ఇల్లాలంది కదా, మావాడు అలా కొట్టాడు, మావాడు కొడితే గురి చెదరదు, మీవాడి కన్ను పోయేదే. చెదిరింది కాబట్టి అలా రాయి విసిరినవాడు మావాడు కాదు అని ఈ ఇలా తన కొడుకుని సమర్థించుకుందిట. ఇలా సమర్థించేటటువంటి తల్లిదండ్రులు ఈనాటి కాలంలో ఉన్నారు కనుక ఇషిక మాండవుడు ఈ కథ మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, తల్లిదండ్రులంగా పిల్లలు తప్పుదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అవి చెప్పడం కోసమే భారత భాగవత రామాయణాలు. ఈ కథ భారతంలోనిది.